ప్రస్తుతం మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జయసింహ. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు మనం మాట్లాడుకుందాం. సో మెయిన్గా కుటుంబ జీవితంలో మానసిక అశాంతి ఉండటము, ఏవో భార్యాభర్తల మధ్య ఏవో గొడవలు, పిల్లలకి త్వరగా పెళ్లి కాకపోవడము, మనసు ప్రశాంతంగా లేకపోవడం, ఇంట్లో ఎటు చూసినా గొడవలే, చాలా వరకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మంచి పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. ఇక్కడ కన్యారాశి వాళ్ళని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఫస్ట్ వీరి యొక్క గుణగణాలు మనం చూసుకోవాలి. వీరు పుట్టిన దగ్గర నుంచి కూడా కష్టాలతోనే ఉంటుంటారు. పుట్టిన దగ్గర నుంచి కూడా బాధ్యత తీసుకుంటూ ఉంటారు. అందరితో పాటు అన్యోన్యంగా ఉంటుంటారు. చాలా ఆలోచన గలవారు, చాలా చాకచక్యంగా ఉంటారు. మంచి మేధావులు, పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. వీరిచ్చే సలహాలతో ఎంతోమంది బాగుపడుతూ ఉంటారు. వీరు మాత్రం అక్కడే ఉంటుంటారు. ప్రతి ఒక్కళ్ళు వీరి చేతి నుంచి ఎవరికి డబ్బులు ఇస్తారో, వీరి చేతి నుంచి ఎవరు బాగుపడతారో వారంతా శత్రువులు అయిపోతూ ఉంటారు. అవసరానికి కన్యారాశి వాళ్ళు కావాలి. అవసరం తీరిన తర్వాత వీళ్ళు వాళ్ళు తెలియదు. దీంతోపాటు వీరి యొక్క గుణం ఏంటంటే ప్రతి ఒక్కరికి మంచి చేసే గుణం, ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసి ఆలోచించే గుణం, శత్రువునైనా ప్రేమించేటువంటి తత్వం, అలానే సరే పోనీలే అనేటువంటి జాలి గుణం. ఇలాంటి గుణాలుంటే బాగుపడటం కష్టమే. దాంతోపాటు అందరి నోళ్ళలో నాలుగులా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు వీరిని వాడేసి అలా పిప్పించేసి బయటపడేస్తూ ఉంటారు. వీరు ఇంకా సరే పోనీలే మనవాళ్లే కదా అని చెప్పేసి మళ్ళీ కష్టపడుతూనే ఉంటారు. కష్టపడి ఎవరికో ఇస్తారు. వాళ్ళు బాగుపడతారు, వీళ్ళని దూరం చేస్తారు బయటికి. మళ్ళీ మాట్లాడితే ఏమంటారంటే వాళ్ళు బాగుపడరండి, వీళ్ళు ఇంతే ఉంటారండి అంటారు. అంటే వీళ్ళ సొమ్ము వాళ్ళు తింటూ మళ్ళీ వీళ్ళనే అంటుంటారు. అవన్నీ పడుకుంటూ సరే ఇంతటితో అయిపోయింది కదా అనుకునేది ఇంకేముండదు. వీడి జీవితకాలం సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. బాగుపడతారు, ఎవరికొరు దారదత్తం చేస్తారు, మళ్ళీ బాగుపడతారు, మళ్ళీ దారదత్తం చేస్తారు. ఇలాగా ఎన్నో రకాలైనటువంటి కుటుంబాలని, కాపురాలని, జీవితాలని నిలబెట్టినటువంటి ఒక శక్తియుక్తులు ఉన్నవారంటే కనుక కన్యారాశి వారే. ఎంతో బాధ్యత తీసుకుంటారు కనపడకుండా. ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. అలాంటి వారికి దాంపత్య జీవితంలో సరైనటువంటి జోడి దొరికిందా అదృష్టం వేరే లెవెల్లో ఉంటుంది. దొరకలేదంటే మాత్రం దురదృష్టం కూడా వేరే లెవెల్లో ఉంటుంది. వీరితో ఎంత కొట్టినా, ఎంత నిష్ఠూరమైనా, భార్య పడకపోయినా, భర్త పడకపోయినా సరే, ఎన్ని నిష్ఠూరాలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా సరే బంధాన్ని విడనాడనటువంటి వారు ఉన్నారు అంటే కనుక కన్యారాశి వారు. మరొక విషయము, బంధాలకు విలువిచ్చేవారు ఉన్నారంటే మాత్రం కన్యారాశి వారు. బాధ్యత తీసుకొని బాధ్యత గలగా చేసుకునే వ్యక్తి ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే బాధ్యతగా ఉండేవారు ఉన్నారంటే కన్యారాశి వారు. ఒక కథ ఉండేది. బాగా వరద వచ్చి కొట్టుకుపోతూ ఉంటారు. ఒక వృద్ధురాలైనటువంటి ఒక తల్లి, కాళ్ళు చేతులు లేనటువంటి తండ్రి, అంటే ఇద్దరు వృద్ధులే, తల్లి తండ్రి ఉంటారు. ఒక కావిడి వేసుకొని ఒక భుజాన ఒక తల్లిని తండ్రిని మోసుకొని వెళ్తూ పైన భుజాల పైన కొడుకుల్ని కూతుల్ని కూర్చోబెట్టుకొని భార్యని ఎడం పక్కన సంకనెక్కించుకుపోయేవారు ఉన్నారు అంటే కనుక ఒక కన్యారాశి వారి ఊరికి సొంతం. ఇంతకు మించి కన్యారాశి వారి గురించి చెప్పే అవసరం లేదు. అంటే ఒక పక్కన మనం పోతాము అని తెలిసి కూడా పోయే క్షణం వరకు కూడా ఆ బంధాలకి, బాంధవ్యాలకి విలువిస్తూ అలానే బాధ్యతగా తీసుకునే వ్యక్తి ఉన్నారు అంటే కనుక ఒక కన్యారాశి వారి సొంతం. అలాంటి వారికి తోడుగా చేదోడుగా గనక ఏదైనా బాంధవ్య జీవితంలో బంధం ఏర్పరచుకున్నారంటే కన్యారాశి వారు కాదు, వారి అదృష్టం, ఎదుటి వారి అదృష్టం. అలాంటి అదృష్టాలు పోగొట్టుకున్నారంటే కనుక దురదృష్టపూర్వక కన్యారాశి వాళ్ళు అందరూ అనుకుంటారు. కన్యారాశి వాళ్ళు ఎప్పుడు దురదృష్టవంతులు ఎవరు. ఎక్కడున్నా వారు చుట్టూ ఉండే వాళ్ళ మధ్యని హ్యాపీగా ఉన్నారా లేదనే చూసుకుంటారు. వారు కాదు, ఎదుటి వారు బాగున్నారా, వాళ్ళకి ఏది అవసరమో అనే చూసుకునే దాంట్లో కన్యారాశి వారు ఎప్పటికీ ఉంటారు. అలాంటి కన్యారాశి వారికి తులారాశి నుంచి పెళ్లి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కలిసి వస్తుంది. మరొక విషయం, మామూలుగా అయితే 12వ స్థానం నుంచి వచ్చేటువంటి రాశి ఏదైతే ఉందో వాళ్ళని పెళ్లి చేసుకుంటే నష్టపోతారు. కానీ కన్యారాశిలో ఒకటి గొప్ప విషయం ఉంది. సింహరాశి వాళ్ళని, కర్కాటక రాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే కన్యారాశి వాళ్ళు బాగుపడతారు. కన్యారాశి వాళ్ళ నుంచి వాళ్ళకు బాగుంటుంది. ప్రతి రాశికి ఏమో 12వ స్థానము 11వ స్థానం నష్టం. కానీ కన్యారాశికి ఏమో 11, 12వ స్థానాలు చేసుకుంటే వారు అదృష్టవంతులు అవుతారు. కన్యారాశి వాళ్ళు కాదు. అటు పక్కన సింహరాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. కాబట్టి వారికి ఏ రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. ఒక్క రాశి ఏంటంటే కనుక ధనుసు రాశి. ఆ రాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే మాత్రం ధనుసు రాశి వాళ్ళు మాత్రమే బాగుపడతారు. ఆ రాశి వాళ్ళు మాత్రం బాగుపడతారు. ఇక కన్యారాశిలో అదృష్టం ఏంటంటే ఏ రాశి వాళ్ళైనా పెళ్లి చేసుకోవచ్చు. అన్ని రాశుల వాళ్ళకి కన్యారాశి వాళ్ళకి ఈక్వల్గా ఉంటుంది. ఇక అట్రాక్షన్ భావం ఉండేదరికే మిథున రాశి, సింహరాశి, మీనరాశి, ఈ 3 రాశుల నుంచి బాగా అట్రాక్షన్ ఉంటుంది, అన్యోన్యంగా ఉంటుంది, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు అన్నీ ఉంటాయి. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి ఉంది.
పొద్దున్నే తిట్టుకుంటారు, మధ్యాహ్నం తిట్టుకుంటారు, సాయంత్రం తిట్టుకుంటారు. అంటే తిట్టుకున్న ప్రతిసారి అన్నం తినిపించుకుంటూ ఉంటారు. వీరి మధ్యన ఎవరు నెల్లారని వాళ్ళు పనికిమాలలో అయిపోతారు, వారి ఎదవలు అయిపోతారు. కాబట్టి వారి యొక్క అన్యోన్యత ఆప్యాయత అనేది ప్రతి రాశితో కూడా వారికి అన్యోన్యంగా బాగుంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే రాసులు గొప్పతనమో ఆ రాసుల్లో ఉండేటువంటి మనుషుల గొప్పతనమో కాదు, కన్యా రాశి వాళ్ళ గొప్పతనం అది. ఎందుకంటే ఎవరినైనా ఎంత బాధ అయినా, ఎంత నిష్ఠూరమైనా, ఎలాంటిదైనా బరాయించగలటువంటి వారు ఉన్నారు అంటే కనుక ఒక కన్యా రాశి వారు మాత్రమే ఉన్నారు. వీరికి స్ట్రెస్ ఎక్కువ, ఆలోచన ఎక్కువ, ఆప్యాయత ఎక్కువ, అనురాగం ఎక్కువ, కోపం ఎక్కువ, ఆరాధన ఎక్కువ, ప్రతిదీ ఎక్కువగానే ఉంటుంది. కానీ ప్రతిదీ కూడా ఎదుటి వారు భరాయించగలిగితే దేవుళ్ళ కనిపిస్తారు, భరాయించలేకపోతే వాళ్ళు దరిద్రులైపోతారు. కన్యా రాశి వాళ్ళకి ఏం సంబంధం లేదు. కానీ వీరు ఎక్కడికి ఎవరి దగ్గరికి అంత ఈజీగా వెళ్ళరు. పెళ్లి తర్వాత వీరిని అర్థం చేసుకున్నారంటే మాత్రం వారికి అష్టైశ్వర్య యొక్క ప్రాప్తే. ఎదుటి వారికి, వారికి కాదు, ఎదుటి వారికి. వీరికి శతకోట్లు ఉన్నా అసలు లేకపోయినా ఒకేలా ఉంటారు. అలా ఒకేలా ఉండే వాళ్ళలో ఒకేరే ఒకరు ఉంటారు కన్యారాశి వారు. కాబట్టి ఆస్తులతో సంబంధం లేదు, ఆప్యాయతతోనే సంబంధం, అనురాగంతోనే సంబంధం. కాబట్టి కన్యారాశి వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది ఏ జన్మలో చేసుకున్నటువంటి సుకృతం అందరికీ కూడా. కాబట్టి అలాంటి కన్యారాశి వారికి పెళ్ళైన తర్వాత ఎవరినైనా వీరు అర్థం చేసుకోగలుగుతారు. వీరుండేటువంటి చాకచక్యానికి కావచ్చు, మంచితనానికి కావచ్చు, ఎదుటి వాళ్ళతో అట్రాక్షన్ భావానికి కావచ్చు, ఈ చేసుకున్న వాళ్ళకి వేరేలాగా అనుమానంగా అర్థమయ్యేసి వీరిని దూరం చేస్తారు. దానివల్ల నష్టపోయేది ఎవరు? కన్యారాశి వారు బాధపడతారేమో, కానీ నష్టపోయేది మాత్రం వేరే రాశి వారు, చేసుకున్నవారు. కాబట్టి కన్యారాశి వారిని అర్థం చేసుకుంటే పూల పాన్పు ఉంటుంది, అర్థం చేసుకోకపోతే ముళ్ళ పాన్పే ఉంటుంది. కాబట్టి వారిని అర్థం చేసుకుంటే అసలు గొడవలే రావు, భార్యభర్తలు విడిపోరు. మీరు చూడండి, గమనించండి, ఇప్పుడు మనకి భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ విడిపోతున్నారు భార్యాభర్తలు అంటే దానిలో కన్యారాశి వారు ఉండరు. కన్యారాశి వారి యొక్క హస్తం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ వారి మీద కూడా వెలిగేషన్స్ వచ్చి వారు కూడా విడిపోయే స్థాయిలోకి వచ్చారంటే ఆపోజిట్ పర్సనే తప్పు, ఖచ్చితంగా వారిదే తప్పు. అది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. అలాంటి కన్యారాశి వారికి కోర్టు వరకు వెళ్ళేటువంటి సమస్యలు కావచ్చు, కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చినటువంటి సమస్యలు కావచ్చు, భార్యాభర్తల మధ్య ఎడబాటు కావచ్చు, ఇవన్నీ వస్తున్నాయి అంటే కనుక ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఆపోజిట్ రాశి వారు, వాళ్ళు స్త్రీ అయినా పురుషుడైనా సరే ఆపోజిట్ లో వారు వీరిని కరైనటువంటి అర్థం చేసుకున్నట్టయితే గొడవలు రావు. ఆలోచించుకునే విధానంలో అర్థం చేసుకున్నట్టయితే కనుక విడిపోయే స్థాయికి వెళ్ళరు. వీరికి ఒక గుణం ఉంది, ఈగో తత్వం ఎక్కువ ఉంటుంది కన్యారాశి వారికి. వారు ఎవరికి లొంగరు, వారు ఇంకోళ్ళకి సంజాయిషి చెప్పుకోవాలనే స్థాయికి దిగజారరు. దానివలన వారికి తప్పు అనిపిస్తుంది ఎదుటి వారికి, అంతమించి వారి తప్పు అయితే ఖచ్చితంగా ఉండదు. ఇది ఒకటి మేజర్గా. ఇకపోతే ఈ కన్యారాశి వారికి విడిపోవాల్సి వచ్చింది అంటే రెండు కారణాలు ఉంటాయి. మరో కారణం ఏంటంటే ఇలా వారి కంట్లో వారు పడుతున్నటువంటి విధానం. రెండోది గ్రహరీత్యా మనం చూసుకున్నట్టయితే కనుక శుక్రుడు వీడి దాంట్లో నీచంలో ఉన్నప్పుడు, బుధుడు వీడి దాంట్లో నీచంలో ఉన్నప్పుడు, శని భగవానుడు సరైనటువంటి స్థానంలో లేనప్పుడు, గోచార ప్రకారంగా వీరికి పితృదోషాలు కానీ కాలసర్పదోషం కానీ తక్కువగా ఉంటే అది ఉన్నప్పుడు, పెళ్లిళ్ళు ఆలస్యం అవుతే మీకు వాళ్ళ పెళ్లిళ్ళైనా విడిపోయేదానికి ఉంటుంది. అది ఎదుటి వాళ్ళు చేసేటువంటి స్వభావం వలన కూడా జరుగుతుంది. మరొకటి, ఈ కన్యారాశి వారికి అతి త్వరగా పెళ్లి అయిపోద్ది. అవ్వలేదంటే మాత్రం 35 వచ్చినా కూడా పెళ్లి అవ్వదు, చిన్న ఏజ్లోనే అవుతుంది. లేదంటే 35 వచ్చిన తర్వాత అప్పటికప్పుడు అవుతుంది అనమాట. ఎక్కువ శాతం ఆపోజిట్లో వచ్చే వారికి రెండో మ్యారేజ్ అయి ఉంటుంది. కన్యారాశి వారికి కాదు, ఆపోజిట్ లో వచ్చే పర్సన్కి చేసుకునే వారికి రెండో మ్యారేజా లేకపోతే లవ్ ఫెయిల్యూరా ఇలాంటి వాళ్ళు వస్తుంటారు. అంటే అలాంటి వాళ్ళని కూడా అర్థం చేసుకునే తత్వం వీరికి ఉంటుందని అర్థం అక్కడ. కాబట్టి వీరిని అర్థం చేసుకుంటే బాగుంటుంది అనే రకాలుగా. ఇక గ్రహరీత్య దోషాలు అయితే ఇలా ఉంటాయి. ఇక అవి కూడా మనకి లేవు అనుకుంటే కనుక వీరి మన కన్ను వేసి, కన్యారాశి వాళ్ళ మీద కన్ను వేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటి చేసేది మానవ గ్రహాలు చేసి వారిని భార్యాభర్తల జీవితాన్ని లేకుండా వారిని విడదీసేసి కళ్ళలో నిప్పులు పోసుకొని సంసారంలో బొగ్గులు పోస్తారు. ఇదొకటి కారణం. ఈ కారణాల వలన భార్యాభర్తల మధ్య విడిపోవడం, త్వరగా పెళ్ళి అవ్వకపోవడం లాంటివి ఉంటాయి. ఇక వీరికి పరిహారాల నిమిత్తంగా మనం చేసుకోవచ్చు. కొన్ని ఇలాంటి సంబంధాలు రాకుండా పెళ్లి త్వరగా అవ్వకపోయినా కూడా పరిహారాలు చేసుకోవచ్చు. ఆ పరిహారాల కన్నా కూడా ముందు మనం మంత్రోచ్చారణ చేసి ఎన్నో రకాల సమస్యలకి మార్గం చూపించేదానికి ఆస్కారం ఉంటుంది. మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు కొన్ని మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి, అందరికి తెలిసిన విషయమే అది మన ప్రేక్షకులకి. దాంట్లో పెళ్లికి సంబంధించినటువంటి విషయాలు, పెళ్లి అయిన తర్వాత విడిపోయేదానికి, విడిపోకుండా ఉండేందుకు కూడా మన దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి. అవి మంత్రోచ్చారణ చేసి సరసమైనటువంటి ధరల్లో వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. అది అందరికి తెలిసిన విషయమే. దాంట్లో ఈ కన్యారాశి వారికి ముఖ్యంగా ఇది కియామాల, ఇది సెంటు, ఈ సెంటు, కియామాల ఇలాంటి వస్తువులు ఎన్నో రకాలు ఉంటాయి. వారి సమస్యకి పరిష్కారం చూపించే విధంగా అలాంటి వస్తువులకి ఎవరికైనా కావాలంటే సంప్రదిస్తూ వారి సమస్య నిజంగానే ఇది ఉంది,
పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళని విడిపోతున్నాము, ఎందుకు గొడవ వస్తుందో తెలియట్లేదు అనుకునే విధంగా వారికి అర్థం కాకుండా ఇలాంటి క్రియలు జరగడంలో ఇంకో సిమ్టమ్ ఏంటంటే మనం ముందుకు వెళ్ళలేం. ఏ పని చేసినా ఎక్కడేసిన కొంగ అక్కడే ఉంటుంది. అందరి మధ్యన గొడవలు అవుతూ ఉంటాయి, దూరం అయిపోతూ ఉంటాం, ఒంటరి అయిపోతూ ఉంటాం, ఎటుపోయినా ఏ పని అవ్వదు, డబ్బులు ఉండవు, జాబ్ ఉండదు, పని ఉండదు, నాలెడ్జ్ ఉంటుంది, ఉపయోగం ఉండదు. ఇలాంటివి కూడా ఏంటంటే దాని తర్వాత భార్యవతి విడిపోయినా కూడా ఈ సిమ్టమ్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. అలాంటి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా గురువు గారిని సంప్రదిస్తే ఆ పరిష్కార మార్గం కూడా సూచించబడుతుంది. మరొక విషయం ఏంటంటే అందరిలాగా ఆ యథవ గురువుల్లాగా మనమైతే ఇప్నడేం చేస్తానే కాంటాక్ట్ నెంబర్ వేసి డబ్బులు దొబ్బేసి ఏం లేకుండా కాకుండా అలాంటి పనులు మనం చేసేదనుకుంటుంది. ఎవరైనా బాధపడుతూ ఉంటే ఆ బాధని తీర్చే విధంగా తంత్రంతోనే చేయాలి, ముళ్ళుతోనే తీయాలనే ఒక విధంగా మనం వారికి జరిగినటువంటి క్రియని ఆ క్రియ ప్రకారంగా వారికి సానుకూల పడేలా చేసేటువంటి క్రియలే మనం చేసేదానికి ఉంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. ఇక జనరల్గా చెప్పుకునే పరిహారం వీరికి ఏంటంటే కనుక దక్షిణామూర్తి అభిషేకం, వినాయక స్వామి అభిషేకం, దత్తాత్రేయ స్వామి వారి అభిషేకం, సాయిబాబా గారి అభిషేకం, లక్ష్మీనరసింహ స్వామి గారికి ముడుపు కట్టడం, అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నోము నోచుకోవటం, సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకోవటం ఇలాంటివి చేసుకుంటూ ఉంటే పుణ్యకాలంగా వీరికి 3 మాసాలు ఒకసారి సరే ఇలాంటివి చేసుకుంటుంటే వీరికి అన్ని రకాల సానుకూల వాతావరణం లభ్యపడుతుంది. కొంతమేర అయితే ఉపశమనం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక కన్యారాశి వారికి అయితే అత్యద్భుతంగా చెప్పాల్సిందంటే కనుక ఒక అడుక్కునే వారికి ఒక ముగ్గురికి ఒక 3 చీరలు, 3 బ్లౌజ్ పీసులు, 2 రకాల ఫ్రూట్స్ ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. 3 మాసాలకు ఒకసారి అడుక్కునే వారికి మాత్రం ఇవ్వాలి. మా అక్కయ్య ఉన్నారు, మా తమ్ముడు ఉన్నాడు, మా చెల్లి ఉన్నాడు, నేను వాళ్ళ బట్టలు పెట్టేస్తా, ఒక ఫంక్షన్ చేస్తా అంటే అవ్వదు. అడుక్కునే వారికి, పేదవారికి, భిక్ష ఎత్తుకునే వారికి ఇవ్వాలి బట్టలు. అదే దానివల్ల పుణ్యం వస్తుంది. ఇలాంటి క్రియలు చేసుకుంటే కనుక మనం అనుకుంటే దాంపత్య జీవితంలో చాలా బాగుంటుంది. పెళ్లి కాని వారికి కూడా త్వరగా పెళ్లి అయ్యేదానికి ఉంటుంది. అన్ని రకాల జీవితం కూడా కన్యారాశి వాళ్ళకి అన్ని రకాలు అనుభవించాలి కదా, కాబట్టి అన్ని రకాల జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకుంటే అదృష్టవంతులు అవ్వచ్చు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.